హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లోని రిఫరెన్సెస్ ట్యాబ్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ రిఫరెన్సెస్ ట్యాబ్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఫుట్ నోట్స్, రీసెర్చ్, సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ, క్యాప్షన్స్, ఇండెక్స్ మరియు టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని చెప్పేసి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో మొదటిగా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ గురించి చూద్దాం. సో ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏంటి? మనం ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్లో ఏ కంటెంట్, ఏ టాపిక్ ఏ పేజ్లో ఉంది తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా మనకి ఏముంటుంది, ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఏ ప్రింటెడ్ బుక్ తీసుకున్నా కూడా ఫస్ట్ పేజ్లో ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ మనం ఆటోమేటిక్గా జనరేట్ చేయాలి అంటే ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ హెడ్డింగ్ 1 స్టైల్లో కానీ లేకపోతే హెడ్డింగ్ 2 స్టైల్లో కానీ ఉండాలి. సపోజ్ నేను ఇవన్నీ కూడా మెయిన్ టాపిక్స్ అన్ని కూడా హెడ్డింగ్ 1 స్టైల్లో పెడుతున్నాను. ఎంఎస్ వర్డ్ కానీ అలానే ఎంఎస్ ఎక్సెల్ కానీ ఇవన్నీ కూడా హెడ్డింగ్ 1 స్టైల్లో పెడుతున్నా. అంటే ఏంటి? ఫస్ట్ మెయిన్ టాపిక్ ఏంటి? ఎంఎస్ ఆఫీస్. ఈ ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తాను. తర్వాత ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్ సెకండ్ టాపిక్, సో దీనికి హెడ్డింగ్ 2 ఇచ్చాను. సో అలానే ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సబ్సెక్షన్ కాబట్టి హోమ్ ట్యాబ్ ఇచ్చాను. ఇప్పుడు ఇలానే నా డాక్యుమెంట్ మొత్తంలో కూడా ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ అన్నీ కూడా నేను నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. నాకు ఇప్పుడు ఏమైపోయింది? డాక్యుమెంట్ వర్క్ చేయడం అయిపోయింది. టోటల్గా అన్ని పేజీల్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకోవడం, హెడ్డింగ్ స్టైల్లో పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు నాకు ఫస్ట్ పేజీలో ఏం కావాలి? ఆ పర్టికులర్ హెడ్డింగ్స్ ఏ హెడ్డింగ్ ఏ పేజీలో ఉందో నాకు తెలియాలంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని చెప్పేసి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, ఎంఎస్ ఆఫీస్ అనే సెకండ్ పేజీలో ఉంటే వర్డ్ థర్డ్ పేజీలో ఉంది, హోమ్ ట్యాబ్ కూడా థర్డ్ పేజీలో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఈ హోమ్ ట్యాబ్ని ఎంఎస్ వర్డ్ ఇంట్రడక్షన్ థర్డ్ పేజీలో ఉంది, హోమ్ ట్యాబ్ని ఫోర్త్ పేజ్కి తీసుకెళ్ళిపోయాను. కానీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ఉంటుంది చెప్పండి? అలానే ఉంది. అలానే ఎంఎస్ ఎక్సెల్లో ఉండేటువంటి హోమ్ ట్యాబ్ని కూడా ఏం చేశాను? ఎంఎస్ ఎక్సెల్ ఇంట్రడక్షన్ ఏమో ఈ పేజీలో ఇచ్చాను, 5th పేజీలో. దీన్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తున్నాను, హోమ్ ట్యాబ్ని. ఏది? ఎంఎస్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్. సో అది ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన సెపరేట్. ఇప్పుడు అప్డేషన్స్ అయ్యాయి కదా కంటెంట్లో. ఇందాక ఉన్నటువంటి క్రియేట్ అయినటువంటి టేబుల్కి ఇప్పుడు మనకి అప్డేషన్స్ అయ్యాయి. ఈ అప్డేషన్స్ అయినప్పుడు ఏం చేస్తాం? అప్డేట్ టేబుల్, అప్డేట్ ఎంటైర్ టేబుల్. పేజ్ నెంబర్సే మార్చాలా? అప్డేట్ ఎంటైర్ టేబుల్. సో నేను అప్డేట్ ఎంటైర్ టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది చూడండి, ఎంఎస్ వర్డ్ థర్డ్ పేజీలో ఉంది, ఎంఎస్ వర్డ్ హోమ్ ట్యాబ్ 4th పేజీలో ఉంది, ఎంఎస్ ఎక్సెల్ 5th పేజీలో ఉంది. మెయిన్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఏ పేజీలో ఉన్నాయి, సబ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఆ టాపిక్లో ఉండేటువంటి సబ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఏ స్టైల్లో ఉన్నాయో నేను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా బుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటి సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఏ హెడ్డింగ్ ఏ పేజీలో ఉందో ఆటోమేటిక్గా ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మధ్యలో ఏదైనా ఇక్కడ ఈ లెవెల్లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలి, లెవెల్ 1లో కానీ లెవెల్ 2లో కానీ లెవెల్ 3లో కానీ ఏ లెవెల్లో కావాలంటే యాడ్ చేసుకోవాలి. డో నాట్ షో దిస్, షో ఇన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కానీ లెవెల్ 1లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి, లెవెల్ 2లో ఏదైనా యాడ్ చేసుకోవాలి. అలా మనకి ఎక్కడైనా కూడా కొత్తగా టెక్స్ట్ ఆటోమేటిక్గా హెడ్డింగ్ బేస్ చేసుకొని జనరేట్ అయిన తర్వాత కూడా మీరు ఏదన్నా ఆ హెడ్డింగ్స్లో ఏదైనా మోడిఫికేషన్ చేద్దామనుకుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ అప్డేట్ టేబుల్ ద్వారా ఏవైతే చేంజెస్ చేసామో, సో సపోజ్ బుక్ ఒకసారి రాయడం అయిపోయింది, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ జనరేట్ చేసాం, తర్వాత కొంత కంటెంట్ యాడ్ చేయటమో కొంత కంటెంట్ డిలీట్ చేయటమో అవుతుంది. అప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు? ఈ అప్డేట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చేయటం ద్వారా టోటల్గా మళ్ళీ పేజ్ నెంబర్స్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి. ఇలా మనం ఆటోమేటిక్గా ఇండెక్స్ జనరేట్ చేయడానికి మనకి ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఫుట్ నోట్ అని ఉంది. సార్ ఏంటి ఈ ఫుట్ నోట్ అంటే ఏంటి? ఫుట్ నోట్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాసుకోవాలి. సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ
ఎస్బీఐ అని రాశాను. సో నేను డాక్యుమెంట్లో చాలాసార్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాయాల్సి ఉంటుంది. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఫుల్గా రాసే బదులు ఒక ఎస్బీఐ అని రాసేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఏదైనా దానికి సంబంధించిన ఫుట్ నోట్ అనమాట. ఈ ఫుట్ నోట్ అంటే ఎక్కడ ఉంటుందంటే ఆ పేజ్లో ఎక్కడైతే మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఏమొచ్చింది చెప్పండి, ఆ సింబల్ వచ్చేసింది అనమాట. ఫుట్ నోట్కి సంబంధించిన సింబల్స్ ఎలా వస్తాయి, మనకి ఎన్ని ఫుట్ నోట్స్ ఉంటే అనే నెంబర్స్ వస్తాయి. నేను ఇక్కడ ఏం రాస్తాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాస్తాను. సో ఫుట్లో నోట్ అనమాట. అంటే ఏంటి, పేజ్ బాటంలో, ఫుట్ అంటే బాటమ్ కదా, పేజ్ బాటంలో ఉండేటువంటి పార్ట్లో ఏదైనా నోట్స్ రాసుకోవాలి. ఎప్పుడైతే మనం కర్సర్ తీసుకెళ్ళి ఆ 1 దగ్గర ప్లేస్ చేస్తాం, మనకి ఏం కనపడుతుంది, ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఫుట్ నోట్ ఇన్సర్ట్ చేయాలి. ఈసారి ఏమి ఇన్సర్ట్ చేద్దాం చెప్పండి, మనం ఇంకొక ఏదైనా యూబీ అని ఇన్సర్ట్ చేద్దాం. యూబీ అంటే ఏంటి, సపోజ్ యూనియన్ బ్యాంక్ అనుకుందాం. మళ్ళీ ఏం చేద్దాం, ఇన్సర్ట్ ఫుట్ నోట్. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఇక్కడ యూనియన్ బ్యాంక్ అని రాశాను అనుకోండి బాటంలో, అది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, నేను ఇక్కడ ఆటోమేటిక్ ఏం వస్తుంది చెప్పండి, వీటికి ఫుట్ నోట్స్కి నెంబర్స్ వస్తున్నాయి, రైట్, యూనియన్ బ్యాంక్ అని రాశారు. సో ఇలా మనం ఇక్కడ ప్లేస్ చేయగానే యూనియన్. ఇలా మనం ఏం చేయొచ్చు, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాసుకోవాలి, నోట్స్ ఏదైనా రాసుకోవాలి, ఆ పర్టికులర్ పేజ్లో బాటంలో కనపడే విధంగా రాసుకోవాలి అంటే మనకి ఈ ఫుట్ నోట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఫుట్ నోట్ ఎక్కడుంది, రైట్. సో నెక్స్ట్ ఫుట్ నోట్ ఎక్కడుందో చూసుకోవాలంటే, ప్రీవియస్ ఫుట్ నోట్ ఎక్కడుందో చూసుకోవాలంటే మనం ఇలా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి వీటిని ఉపయోగించేసి నెక్స్ట్ ఎండ్ నోట్, ప్రీవియస్ ఎండ్ నోట్ అని ఉంది. సార్ ఇప్పుడు ఎండ్ నోట్ అంటే ఏంటి, సో ఏదైతే డాక్యుమెంట్ చివర ఇన్సర్ట్ చేసేటువంటి నోట్స్ ఉంటుందో, ఇప్పుడు ఇన్సర్ట్ ఎండ్ నోట్ ఎనేబుల్ అయింది. ఇది ఫుట్ నోట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, ఆ పేజ్లో బాటమ్ సైడ్లో ఇన్సర్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే ఫుట్ నోట్ అంటాం. పూర్తిగా డాక్యుమెంట్ చివర, సపోజ్ నేను ఇక్కడ ఎండ్ నోట్ ఇచ్చాను, ఎండ్ నోట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది చెప్పండి, రోమన్ నెంబర్స్లో డైరెక్ట్గా 6th పేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఏదైతే రాస్తానో అది ఎక్కడికి వెళ్తుంది, లాస్ట్ పార్ట్, ఏదైతే లాస్ట్ లైన్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంటుందో ఆ లాస్ట్ లైన్ ఆఫ్ డాక్యుమెంట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటున్నాం మనం, ఎండ్ నోట్ అంటున్నాం. ఫుట్ నోట్ ఎక్కడ ఉంటుంది, ఆ పర్టికులర్ పేజ్లో బాటంలో ఉండేదేమో ఫుట్ నోట్, పూర్తిగా డాక్యుమెంట్ లాస్ట్ లైన్ తర్వాత ఇన్సర్ట్ అయ్యేటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఎండ్ నోట్ అని చెప్పేసి అంటాం. ఇలా మనం ఇన్సర్ట్ ఫుట్ నోట్ మరియు ఇన్సర్ట్ ఎండ్ నోట్ ద్వారా మనకి ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని మనం నోట్స్ రాసుకోవచ్చు అనమాట. సో వీటికి షార్ట్ కట్లు ఏమన్నా చూడండి, ఫుట్ నోట్కి ఏమో ఆల్ట్ కంట్రోల్ F అనేటువంటి షార్ట్ కట్ ఉంది, అలానే ఎండ్ నోట్కి వచ్చేటప్పటికి ఆల్ట్ కంట్రోల్ D అనేటువంటి షార్ట్ కట్ ఉంది, రైట్. సో మనం ఇలాంటి షార్ట్ కట్స్ కూడా వాడి ఇంకా సులభంగా ఈ ఫుట్ నోట్ని ఎండ్ నోట్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రీసెర్చ్ గ్రూప్ ఉంది. ఈ రీసెర్చ్ గ్రూప్లో ఏమున్నాయి చూడండి, సెర్చ్ రీసెర్చర్ అని ఉంది. ఏదైనా ఒక వర్డ్ గురించి సెర్చ్ చేయడం, రైట్, ఏదైనా ఒక ప్లేస్ గురించి సెర్చ్ చేయడం, రైట్, వాడన్నిటి గురించి ఏదైనా మనం సెర్చ్ చేయాలంటే మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గురించి రాశాను, ట్రంప్ అని రాశాను. సో ఏమొస్తుంది, వికీపీడియా కానీ న్యూస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి, ఏదైనా డెఫినేషన్స్ కానీ ఇమేజెస్ కానీ వెబ్ పేజెస్ కానీ ఇంక ఇలాంటివి ఏదైనా ప్లేస్ కానీ వీటి గురించి ఏదైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి, దాన్ని మనం ఏదైనా తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసుకోవాలి డాక్యుమెంట్లో అంటే మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి దాని గురించి సెర్చ్ చేసేటువంటి పని లేకుండా మనం ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఈ సెర్చ్ ఆప్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఇక్కడ రీసెర్చర్ అని ఉంది. సో ఇక్కడ ఏమున్నాయి, రీసెర్చర్ అంటే ఇక్కడ కూడా సేమ్. సపోజ్ మనకి ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను MS వర్డ్ అని చెప్పేసి టైప్ చేశాను. MS వర్డ్ అని టైప్ చేస్తే ఏమొచ్చింది, MS వర్డ్కి సంబంధించిన ఇమేజెస్ కావచ్చు, రైట్, వాటికి సంబంధించిన హెల్ప్ కావచ్చు, రైట్, డిఫరెంట్ వెబ్ రిలేటెడ్ సోర్సెస్ ఏవైతే టోటల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కోడ్స్ కానీ సైటబుల్ సోర్సెస్ కానీ ఇమేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఈ రీసెర్చ్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్
డాక్యుమెంట్లో యాడ్ చేయాలి, దాన్ని మనం సెర్చ్ చేయాలంటే ఈ సెర్చ్ రీసెర్చ్ అనేటువంటి టూల్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి.